హైదరాబాద్లో కేవలం 1000 రూపాయలకే ఒక ఫ్లాట్ దొరికితే మీరు వెళ్తారా? ఒకసారి ఆలోచించండి. కార్తీక్ అనే కుర్రాడు అద్దె తక్కువ అని ఒక పాత అపార్ట్మెంట్లో రూమ్ నంబర్ 13 తీసుకున్నాడు. అంతా బానే ఉంది అనుకున్నాడు. కానీ మొదటి రోజు అర్ధరాత్రి 2 గంటలకి తన బెడ్ కింద నుండి ఒక వింత శబ్దం వచ్చింది. భయపడుతూనే వంగి చూస్తే అక్కడ ఏం కనిపించిందో ఊహించడం కష్టమే. కార్తీక్ ఏం చూశాడు అనేది కాసేపు పక్కన పెడితే సరిగ్గా ఇలాంటి భయాలక సంఘటనలు నిజంగానే మన చుట్టూ జరుగుతూనే ఉంటాయా? ఈ రోజు మన ఎక్స్ప్లెయినర్లో ఇలాంటి డార్క్ అర్బన్ లెజెండ్స్, వాటి వెనుకున్న సైకాలజీ గురించి డీప్గా డైవ్ చేసి అర్థం చేసుకుందాం. ఈ టాపిక్ మొదలుపెట్టే ముందు ఒక్కసారి మీరున్న గదిలో చుట్టుపక్కల గమనించండి. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఈ విశ్లేషణను మరింత థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వాలంటే కుదిరితే మీ చుట్టూ ఉన్న లైట్స్ ఆఫ్ చేసి వినండి. ఎందుకంటే చీకటి పడ్డాక మన కంటికి కనిపించని, ఎవరికీ అంతు చిక్కని ఒక వింత ప్రపంచం మేల్కొంటుందని ఈ కథలు చెప్తున్నాయి. సో ఆ ప్రపంచంలోకి అడుగు పెడదామా? మొదటి సెక్షన్, హైవేపై ఆఖరి ప్రయాణం, రవి అర్ధరాత్రి ప్రయాణం. మన ఫస్ట్ కేస్ స్టడీ రవి అనే ఒక క్యాబ్ డ్రైవర్ గురించి. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కథ ఎంత నార్మల్గా మొదలవుతుందో చూడండి. భారీ వర్షం, అర్ధరాత్రి టైం, ఎవ్వరూ లేని రోడ్డు. పరిస్థితి అంతా రొటీన్గానే అనిపిస్తుంది కదా. కానీ అదృశ్య శక్తులు ఎప్పుడూ ఎలా ఎదురవుతాయో ఎవరికీ ముందే తెలియదు. అసలు ఈ టెన్షన్ ఎలా బిల్డ్ అవుతుందో ఈ ఇన్సిడెంట్స్ వరుస క్రమం చూస్తే మీకు అర్థమవుతుంది. రాత్రి సరిగ్గా 12 గంటలకు నల్గొండ హైవేపై భారీ వర్షంలో రవి ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నాడు. 12:20కి ఒక మిస్టరీ అమ్మాయి లిఫ్ట్ అడిగింది. సరే అని ఎక్కించుకున్నాడు. కానీ 12:40కి ఆమె ఒక నిర్మానుష్యమైన మట్టి రోడ్డు వైపు దారి మళ్లించింది. 12:45 కల్లా వాళ్ల జర్నీ ఒక పాత శ్మశానం దగ్గరికి చేరుకుంది. ఊహించింది, ఈ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ఆ డ్రైవర్ని ఎంతటి భయంలోకి నెట్టేసుంటుందో కదా. ఆ ప్రయాణంలో వాతావరణాన్ని అమాంతం మార్చేసింది ఈ ఒక్క మాట మాత్రమే. ముందుకి వెళ్ళండి, దారి నేను చెప్తాను అని ఆ ప్యాసింజర్ చాలా స్లోగా ఒక రకమైన చల్లటి గొంతుతో చెప్పిన విధానం తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఆ వాయిస్లో మనిషికుండే నార్మల్ టోన్ అస్సలు లేదు. ఏదో తెలియని వణుకును పుట్టించే కీచుదనం అందులో ఉందని మన సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. కానీ అసలు ప్రాణభయం మొదలయ్యేది ఇక్కడే. కారు అలా వెళ్తుండగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన పెద్ద మెరుపు మెరిసింది. రవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే వెనుక సీటు పూర్తిగా ఖాళీ. అవును, అప్పటిదాకా కూర్చున్న అమ్మాయి అక్కడ లేదు. కారు డోర్లన్నీ లోపలి నుండి లాక్ చేసున్నాయి. మరి ఆ అమ్మాయి ఎలా మాయమైంది? లాక్ చేసిన కారులోంచి ఒక మనిషి అదృశ్యం అవడమనేది మన లాజిక్కి ఏమాత్రం అందని మిస్టరీ. దీంట్లో అత్యంత క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఆ కార్లో మిగిలిపోయిన ఆధారాలు. సాధారణంగా వర్షంలో ఎవరైనా కారెక్కితే సీటు మీద కొంచెం వర్షపు నీరుంటుంది. అలాగే క్యాబ్ వాడికి కరెన్సీ నోట్లు ఇస్తారు. కానీ షాకింగ్ విషయమేంటంటే అక్కడ దొరికింది నెత్తుటి మరకలతో తడిసిన మట్టి. దానికి తోడు 100 సంవత్సరాల క్రితం నాటి 2 పాత రాగి నాణేలు. ఈ ప్రూఫ్స్ చూశాక ఇది కేవలం రవిభ్రమ కాదు, ఖచ్చితంగా ఏదో పారానార్మల్ యాక్టివిటీ జరిగిందని నమ్మక తప్పదు. ఇక మన నెక్స్ట్ సెక్షన్, అద్దంలో అపరిచితుడు, బ్రిటిష్ కాలం నాటి బంగ్లా. ఈ కథ వింటే మీరెప్పుడూ ఇలాంటి పందాలు వెయ్యరు. దెయ్యాలు, భూతాలు ఇవన్నీ ట్రాష్ అని గట్టిగా నమ్మే 2 కాలేజ్ స్టూడెంట్స్ ఒక ఛాలెంజ్ తీసుకుని పాడుబడిన బ్రిటిష్ బంగ్లాలోకి రాత్రిపూట వెళ్లారు. అక్కడ వాళ్లకెదురైన భయంకరమైన నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ పాడుబడిన దుమ్ము పట్టిన గదిలో వాళ్లకొక పురాతనమైన నిలువెత్తు అద్దం కనిపించింది. దాని నిండా ఎప్పుడో ఏళ్ల కిందటి వింతైన చెక్కడాలున్నాయి. చీకటి వాతావరణంలో ఇలాంటి యాంటీక్ వస్తువులు చూస్తే ఎవరికైనా కొంచెం క్యూరియాసిటీ కలుగుతుంది కదా. వాళ్ల దృష్టి కూడా ఆ అద్దం మీదే పడింది. ఆ స్టూడెంట్స్లో ఒకతను సరదాగా ఆ అద్దంలో తన ఫేస్ చూసుకుంటూ నవ్వాడు. కానీ సరిగ్గా అప్పుడే అస్సలు భయం మొదలైంది. వాడి నవ్వు హఠాత్తుగా మాయమైంది. ఎందుకో తెలుసా? అతను నవ్వి తన చేతిని కిందకు దించాడు. కానీ అద్దంలో ఉన్నవాడి ప్రతిబింబం మాత్రం ఆ చేతిని కిందకు దించకుండా అలాగే పైకుంచింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో అతను అనుభవించిన భయం ఎలా ఉంటుందో. ఆ అద్దంలోని రిఫ్లెక్షన్ పూర్తిగా తన ఓన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వీడు భయంతో వెనక్కి అడుగు వేస్తున్నా సరే ఆ రిఫ్లెక్షన్ అక్కడే నిలబడి వీడివైపు చూసి చాలా క్రూరంగా నవ్వింది.
ప్రాణం లేని ఒక నీడ మన కళ్ళ ముందే ప్రాణం పోసుకుని మనల్నే చూసి నవ్వితే మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. ఈ స్టోరీలో పీక్ మూమెంట్ ఇక్కడే ఉందండి. ఆ అద్దంలోంచి సడన్గా ఒక నల్లటి ముడతలు పడిన చెయ్యి బయటకొచ్చింది. నేరుగా వచ్చి అతని గొంతును గట్టిగా పట్టుకొని లోపలికి లాగేసుకుంది. మన సొంత రిఫ్లెక్షనే మన పాలిట మృత్యువుగా మారడం అనేది బహుశా పీడకలల్లో కూడా మనం ఊహించని భయం. ఆ తర్వాత జరిగిన విషయాలు వింటే మీకు ఇంకా షాకింగ్గా అనిపిస్తుంది. వాడి ఫ్రెండ్ సురేష్ మాత్రం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ బంగ్లా నుండి బయటపడి పరుగులు తీశాడు. మరుసటి రోజు ఊరి వాళ్ళందర్నీ తీసుకుని అక్కడికి వెళితే అక్కడ వాళ్ళకి కేవలం పగిలిపోయిన అద్దం ముక్కలు మాత్రమే కనిపించాయి. కిరణ్ మాత్రం ఎలాంటి జాడ లేకుండా అదృశ్యమయ్యాడు. వాడు ఏమయ్యాడనేది ఎప్పటికీ ఒక వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. 3వ సెక్షన్, అడవిలో అదృశ్య ప్రయాణికురాలు శ్యామ్ అనుభవం. ఈ థర్డ్ స్టోరీ శ్యామ్ అనే ఒక కారు డ్రైవర్కి సంబంధించింది. వర్షం దంచి కొడుతున్న అర్ధరాత్రి 1 గంటకి ఒక దట్టమైన చీకటి అడవి గుండా అతను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురైన ఒక భయానక అనుభవం ఇది. ఇది భయానికి మరో కొత్త కోణాన్ని మనకు చూపిస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయాన్ని మనం కంపేర్ చేసి చూద్దాం. మన ఫస్ట్ స్టోరీకి ఈ అడవి కథకి మధ్యన డిఫరెన్స్ గమనించండి. హైవే మీద రవి క్యాబ్లో పాత రాగి నాణేలు దొరికితే, ఇక్కడ శ్యామ్ కారులో ఎక్కిన తెల్లటి బట్టల్లో ఉన్న అమ్మాయి మాయమైపోయి కేవలం తడిసిపోయిన సీటు కవర్లను మాత్రమే వదిలివెళ్ళింది. ఒంటరి ప్రదేశాలలో ఈ అదృశ్య ప్రయాణికులు అంటే ఈ ఫ్యాంటమ్ హిచ్ హైకర్స్ కాన్సెప్ట్ వాతావరణాన్ని బట్టి ఎలా రూపాంతరం చెందుతుందో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అసలు అడవిలో ఏం జరిగిందంటే, వర్షంలో తెల్లటి బట్టల్లో సైలెంట్గా నిలబడి ఉన్న అమ్మాయి కోసం శ్యామ్ కారు ఆపాడు. ఆమె ఎక్కింది, డోర్ వేసింది. జర్నీ మొదలైన కాసేపటికి వెనకాల ఏం చేస్తుందా అని రియర్వ్యూ మిర్రర్లో చూశాడు. అంతే, వెంటనే వెనక సీటు పూర్తిగా ఖాళీగా ఉండటాన్ని గమనించాడు. ఈ ఫాస్ట్ పేస్డ్ సీక్వెన్స్ ఖచ్చితంగా మన హార్ట్ బీట్ని అమాంతం పెంచేస్తుంది కదా. అయితే అక్కడితో అంతా అయిపోలేదు. వెనుక సీట్లో ఎవ్వరూ లేకపోయినా సరే సడన్గా శ్యామ్ చెవి దగ్గర "నన్ను ఇక్కడే దింపే" అని ఒక చల్లటి గాలి తగిలినట్లుగా గొంతు వినిపించింది. కారు పూర్తిగా ఖాళీగా ఉన్నా ఆ వాయిస్ మాత్రం వాడి చెవిలో స్పష్టంగా ఎకో అవ్వడం అనేది సైన్స్కు ఏమాత్రం అందని ఒక రహస్యం. ఇక్కడే కదా మన బ్రెయిన్ పనిచేయడం పూర్తిగా ఆగిపోతుంది. 4వ సెక్షన్, రాత్రి వెనకాల దాగిన నిజాలు, కనిపించని రహస్యాలు. సో ఈ 3 వేరువేరు భయానక కథల ద్వారా మనమర్థం చేసుకోవాల్సిందేంటి? అసలు ఈ చీకటి రాత్రుల వెనకాల దాగిన నిజాలేంటి? ఇలాంటి అర్బన్ లెజెండ్స్ మన హ్యూమన్ సైకాలజీతో ఎలా ఆడుకుంటాయనేది ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన డేటా ఒకటి ఉంది. అసలు ఒక అర్బన్ లెజెండ్ ఎలా క్రియేట్ అవుతుందో తెలుసా? ఒక 40% ఒంటరితనం మరియు చీకటి మన భయానికి గట్టి పునాది వేస్తే, మరో 35% ఈ వివరించలేని శక్తుల ఉనికి దాని పీక్స్కి తీసుకెళ్తాయి. ఇక మిగిలిన 25% ఏవైతే భౌతికంగా మిగిలిపోయిన ఆధారాలున్నాయో అవే ఆ రాగి నాణాలు, పగిలిన అద్దం లాంటివి అన్నమాట. ఇవన్నీ కలిసి ఆ భయాన్ని మన మైండ్లో ఎప్పటికీ ఉండిపోయేలా చేస్తాయి. ఈ ఎక్స్ప్లైనర్ ముగించే ముందు నేను మీకు చెప్పే ఫైనల్ థాట్ ఒక్కటే. మనకు తెలిసిన సైన్స్, లాజిక్కి అందని ఎన్నో చీకటి రహస్యాలు ఈ ప్రపంచంలో దాగి ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికీ పూర్తిగా సాల్వ్ చేయలేకపోవచ్చు. ఈరోజు హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడానికి ట్రై చేయండి. కానీ పడుకునే ముందు, అవును మీరు కూడా, ఒక్కసారి మీ మంచం కింద ఏముందో చూసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరికి తెలుసు అక్కడేముందో?